సెక్యులర్ పార్టీ కాదు బీజేపీ అని ఓపెన్గా మోదీ గారితో అనేక సార్లు చెప్పాను. కనుక మోదీని ఢీకొనడానికి ఈ బానిసలు ముగ్గురు పనికిరారు. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ తెచ్చారా? స్పెషల్ ప్యాకెట్ తీసుకొచ్చారా? పోలవరం కట్టారా? క్యాపిటల్ కట్టారా? స్మార్ట్ సిటీలు కట్టారా? రైల్వే జోన్ తీసుకొచ్చారా? కనీసం పేదలను ఆదుకున్నారా? హాస్పిటల్ కట్టారా? ఎడ్యుకేషన్ ఇచ్చారా? ఏం చేశారు? ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ విభజించిన తరువాత స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు. ఇచ్చారా? లేదు. బీజేపీ ఇచ్చిందా? లేదు. ఇప్పుడున్న టీడీపీ వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నారా? ఫైట్ చేస్తున్నారా? మొన్న ఎడం వైపు పవన్ కళ్యాణ్, కుడివైపు చంద్రబాబు నాయుడు నేను చూడలే. ఆ మోదీ గారు ఏడుస్తున్నారు, ఎందుకురా ఈ గతి నాకు, వీళ్ళిద్దరితో కూర్చోడు. ఎందుకంటే మరలా జగన్ ముఖ్యమంత్రి చేస్తే ఆయన కాళ్ళకు మసాజ్ చేస్తారు. జగన్ మోదీ దత్తపుత్రుడు. చంద్రబాబు నాయుడు అయితే మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయితే సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ అవ్వడం కొరకు, కొడుకుని ముఖ్యమంత్రి చేయడం కొరకు ఆయన ఫైట్ ఇస్తాడని మోదీ ఆ విషయాలు మేమే డిస్కస్ చేశాం. అందులో అబద్ధం ఎందుకు చెప్పడు? ఉన్న సత్యాలు కొన్నిసార్లు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా చెప్పి వచ్చి. ఇప్పుడు సో మోదీ జగన్మోహన్ రెడ్డి ఒక్క మాటైనా తిట్టారా? ఒక్క రోజైనా తిట్టారా? ఎందుకు తిట్టలేదు? ఆయనకి జగనే కావాలి, ఏ పాలొద్దు. కానీ మన విశాఖ సత్తా, మన ఆంధ్రుల సత్తా, మన తెలంగాణ సత్తా, మన 15 కోట్ల తెలుగు సత్తా, ఆంధ్రప్రదేశ్లో 6 కోట్లు, తెలంగాణలో 4 కోట్లు, ప్రపంచ దేశ విదేశాల్లో ఉన్న 5 కోట్లు, ఎన్టీ రామారావు సత్తా ఇందిరాగాంధీకి ఎలా చూపించారో 200 దేశాల్లో చూపించొచ్చారు. మన తెలుగు సత్తా ఈ గుజరాతీలకు చూపించాలంటే విశాఖపట్నంలో నన్ను ఎంపీగా గెలిపించుకోండి. ఆంధ్రప్రదేశ్లో మన ప్రజాశాంతి పార్టీని కనీసం 100 ఎమ్మెల్యేలను గెలిపించాలి. కనీసం లేదంటే కేజ్రీవాల్కి 32 ఇచ్చినట్టు ఆ 32 ఇవ్వండి. 175 ముద్రగాడు పద్మనాభం రా అన్న పవన్తో కలుస్తానన్నాడు. అప్పుడే చెప్పాను, ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు కనుక సత్యం చెప్తున్నాను, నేను పవన్తో కలుస్తానని. నేను పవన్ చంద్రబాబు బీజేపీతో లేదు సార్, మన కాపు బిడ్డ అమ్ముడు పోడిస్తారు అన్నాడు. ఆయనేమో పవనేమో ఎవరికి అమ్ముడు పోయారో మీకు తెలుసు, ముద్రగాడేమో ఎవరికమ్ముడు. ఇలా కాపు నాయకులు, ఇలా వీరులు శూరులు. ఒకడే ఒక వీరుడు, ఒకడే ఒక శూరుడు, ఒకడే ఒక రియల్ ప్రపంచ హీరో. మీకు హీరో కావాలా? యాక్టర్స్ కావాలా? ప్రపంచాన్ని ఒడికించినోడు కావాలా? 5 లక్షల కోట్లు దానం చేసినోడు కావాలా? కన్నీరు తుడిచేవాడు కావాలా? 700 కంపెనీలు తెచ్చినోడు కావాలా? విశాఖపట్నాన్ని బెస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్గా చేసినోడు కావాలా? లేదా ఆ 2 కుల, ఆ 2 కుటుంబ పాలన కావాలి? ఇక్కడ భరత్ను పెడుతున్నారు ఆ టీడీపీ. ఆ తాత ఎంపీ కదండి. తమ్ముడు భరత్, నువ్వు నిలబడద్దు, నా పంచులు తట్టుకోలేవు, నేను స్టార్ట్ చేయలేదు. మీ తాతే ఏమి చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు ఇక్కడ? నువ్వు బాలకృష్ణ అల్లుడు వాడు. మొన్నటి వరకు బాలకృష్ణ కూడా తెలియదు, 2019 వరకు. మొన్న నేను ఫ్యూనరల్కి వెళ్తే ఎంతో గౌరవంగా విజయసాయిరెడ్డి బాలకృష్ణని రిసీవ్ చేసుకున్నా. మీ మీద నెగిటివ్ చెప్పను, కానీ నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చేసాయి. తమ్ముడు, నీకు రాజ్యసభ కావాలంటే అమిత్ షాతో చెప్పి నీకు ఇప్పిస్తా, 13 పార్టీలతో చెప్పి. నాకు వ్యతిరేకంగా నువ్వు పోటీ చేయొద్దు భరత్ తమ్ముడు. జేడీ లక్ష్మణారాయణ మాదిరిగా తీసుకో, మంచి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారిని మాదిరిగా తీసుకో. ఆయన ఎందుకు పోటీ చేయట్లేదు? ఏప్రిల్ 26 మీడియాలో మన ఫంక్షన్ హాల్లో చెప్పారు, పాలిగాన్ స్టీల్ ప్లాంట్ సక్సెస్ అయితే నేను వారికే మద్దతు ఇస్తాను అని అనేక సార్లు ఈ ఆఫీస్లో చెప్పారు, హైదరాబాద్ ఆఫీస్లో చెప్పారు. పార్టీలోకి రమ్మన్నాను, మరి ఎందుకో రాలే. అయినప్పటికీ మేము మిత్రులమే. ఆయన నాకు మద్దతు ఇస్తే నేను ఆయనకి మద్దతు ఇస్తాను. ఎమ్మెల్యేగా నాకు తెలిపారు.
ఆయన నాకు మద్దతు ఇవ్వకపోతే ఆయన చిత్తుగా ఓడిపోతారు. మేము కూడా క్యాండిడేట్ని పెడతాం. కనుక బొత్స సత్యనారాయణ భార్య ఇక్కడ వైసీపీ క్యాండిడేట్, ఏం బాబు జగన్ నన్ను సెక్రటరేట్కి రాకుండా ఆపేవని నీ 360 కోట్లు నువ్వు సెక్రటరేట్కి అమ్మేవని సెక్రటరేట్ మీద లోన్ తీసుకున్నా అని చెప్పాను. ఇప్పుడు నలుగురు ఐటీ ఎవరిని పంపించేవారు స్టాఫ్ని 75 లక్షలు మా బిల్డింగ్ తెచ్చి కట్టమని. నీకు చదువున్నా జగన్? డూప్లికేట్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నావా? కోర్టులో హైకోర్టులో 6లో శేషయ్య గారి ముందు కోర్టు పెండింగ్. ఎవడు ఆఫీసర్ వచ్చినా మా ఫంక్షన్ హాల్కి మా ఆఫీస్కి మిమ్మల్ని రికార్డ్ చేసి సస్పెండ్ చేయిస్తా. ఏం పేరు ఆ మినిస్టర్ పేరు? సుభాష ఏం పేరు అయినా? సురేష్. సురేష్ ఏం సురేష్? ఆదిమూలం సురేష్.